చాలా ఏళ్ల క్రితం అండి. నేను హౌస్ సర్జన్‌గా ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్‌లో ఒకసారి ఓపీ మామూలుగా మెడిసిన్ ఓపీకెళ్తున్నానండి. వెళ్తుంటే అక్కడ ఒక పేషెంట్స్ ఎవరో వెయిట్ చేస్తున్నారు ఓపీ కోసం. వాళ్ళేదో ఈసీజీ తీయించుకున్నట్టున్నారు. ఈసీజీ తీయించుకుంటున్నారు. ఈసీజీ చూస్తున్నారు. ఈసీజీ ఇలా చూస్తున్నారు. ఇద్దరు కలిసి ఈసీజీ చూస్తున్నారు. అది నాకే అర్థం కాదు. వాళ్ళకేం అర్థం అవుతుంది? చాలామంది డాక్టర్లకే ఈసీజీ అర్థం కాదు. వాళ్ళకేం అర్థం అవుతుంది? ఏంటో చూస్తున్నారు ఇద్దరు. సరే లోపలికెళ్ళేప్పటికి మా శర్మ గారు, డాక్టర్ శర్మ గారు ప్రొఫెసర్. ఆయన క్లాస్ తీసుకుంటున్నారు. అలా చూసి, "ఏవయ్యా డబుల్ బ్లైండ్ స్టడీ అంటే ఏంటి? డబుల్ బ్లైండ్ స్టడీ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి" అన్నాడు. మొత్తం 10 మంది ఉన్నాం. ఎవరికీ తెలీదు. అందరం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నాం. "డబుల్ బ్లైండ్ స్టడీ అంటే ఏంటి? డబుల్ బ్లైండ్ స్టడీ అంటే ఏంటి?" అన్నారు. "సార్ ఒక్కసారి" అన్నాను. బాగా క్లోజ్ నాకు. "ఏంటన్నారు?" "ఒక్కసారి ఇలా గేట్ దగ్గరికి, బయటకి డోర్ దగ్గరికి" అన్నాను. ఆయన వచ్చాడు. "ఏంటన్నాడు?" "ఆ పేషెంట్స్ ఇద్దరిని చూడండి సార్. వాళ్ళు ఈసీజీ చదువుతున్నారు చూడండి సార్" అన్నాను. చూసి, "అదే కదా సార్ డబుల్ బ్లైండ్ స్టడీ అంటే. వాళ్ళిద్దరికీ ఏం రాదు. అయినా ఈసీజీ చదువుతున్నారు. అదే కదా సార్ డబుల్ బ్లైండ్ స్టడీ అంటే." ఆయన నవ్వేసి, "ఏం చేస్తాం?" నవ్వాడు. అంతకంటే ఏం చేయగలడు పాపం.